నెల్లూరులో ఊటీ అందాలు. ఊటీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఊటీకి వెళ్లాల్సిన అవసరమే లేదు. మీ ఇంటి బయటకు వచ్చి చూడండి, దట్టమైన పొగ మంచుతో కమ్మేసిన నెల్లూరు. కనీసం రోడ్డు కూడా కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మంచును చూసిన ప్రజలు ఊటీకి వెళ్దాం అనుకున్నాం, కానీ నెల్లూరులోనే ఊటీ కనిపిస్తుందన్న చెప్పుకునే పరిస్థితి. ఇంత మంచులో ఎలా తిరుగుతున్నారు మీరు? హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతున్నాం. ఎందుకని? ఊటీ లాగుంది. ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాము ఊటీకి. ఇప్పుడు ఊటీలో ఉన్నట్టుంది ఈ మంచు. మాట్లాడుతుంటే పొగ వస్తున్నాయి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు రాలేదు అట్లా? ఈ మంచు ఎప్పుడు చూడలేదు ఇంత మంచు. అది డిసెంబర్ నెలలో. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? బాగుందండి, చాలా బాగుంది. చల్లగా ఉంది, హాయిగా ఉంది. అందుకని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి. మీ పేరు? సాది. ఓకే. నమస్తేనండి. నిజంగా మన నెల్లూరు నగరంలో ఈరోజు చూస్తే మనం ఏదో జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఇదంతా ఊటీ వెళ్ళినట్టు అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 8 కావస్తుంది, అయినా దట్టమైన మంచు, చలి, నిజంగా చాలా చిల్గా ఉంది. పబ్లిక్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా ఈ చలిలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు తెల్లజామున 5:30 నుంచే చలి దట్టంగా వచ్చేసింది పొగ. ఈ చలికి 65 ఏళ్ళు నిండిన వాళ్ళకి, ముసిన వాళ్ళకి చలికి తట్టుకోలేక బయటికి రాలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత చలి రావడం, ఇంకా ముందు పోయే రోజుల్లో ఇంకెంత చలి ఉంటుందో. ఇప్పుడే మేమే తట్టుకోలేకపోతుంటే ఇంకా ముసలోళ్ళు, వృద్ధులు ఎలా వస్తారు? భయంకరంగా ఉంది సార్ చలి. ఇంతకుముందు ఎప్పుడు మేము కని విని ఎరగలేదు. 30 సంవత్సరాలు క్రితం జరిగిందో లేదు, కానీ వెనకడికి పోయింది, ఇప్పుడు వస్తుంది. ఊటీ కనిపిస్తుంది. ఇక్కడ ఊటీకి పోవాలనుకున్నాము, పోపల్లా ఇక్కడే సరిపోతుంది. మేము పిల్లకాయలతో ఎంజాయ్ చేస్తున్నాం. మిద్దెలెక్కి నోట్లో బుక్కలు ఉప్పించుకొని పోతే సిగరెట్ తాగినట్టు పొగ వస్తుంది. చూడండి, పొగ వస్తూ ఉంది.